కార్పొరేషన్ పదవులపైన ఉత్కంఠ, రేపటితో ముగియబోతున్న 37 కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ల పదవీ కాలం. ఇవి సహా మొత్తం 75 నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రికి పీసీసీ ఒక లిస్ట్ ఇచ్చిందట. కొన్ని పేర్లపై ముఖ్యమంత్రి నుంచి అభ్యంతరాలు. పంజాబ్ ఎన్నికల్లో బిజీగా మీనాక్షి నటరాజన్, ఆమె వచ్చిన తర్వాతే కొలిక్కి రాబోతున్న జాబితా. మరి ఎవరికి ఇస్తాడో మరి. మొన్న యాదగిరిగుట్ట వైటీడీఏ ట్రస్ట్ ఎంపిక చూస్తే ఈయన ఆలోచన ఏందనేది మనకు అర్థమైపోతున్నది. ఎందుకంటే తెలుగుదేశం వాసన ఒకటి ఖచ్చితంగా ఉండాల్సిందే. వాసన చూడంగానే టీడీపీ వాసన రావాలి, అది లేకపోతే పదవి కష్టమే అయ్యేటట్టున్నది. వాసన చూడంగానే ఏదైనా ముఖ్యమంత్రికి దగ్గర ఉన్న వాళ్ళ వాసన రావాలి. ఫైమ్ కురేషి లాంటి వాళ్ళు లేకపోతే ఇంకోరు ఇట్లాంటి వాళ్ళతో సోపతున్న వాళ్ళకే పదవులు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. నేను లాయల్ కాంగ్రెసు, హార్డ్ కోర్ కాంగ్రెసు, నేను కేసీఆర్ మీద కొట్లాడిన 10 ఏళ్ళు, నేను యుద్ధం చేసినాటికి ఇవన్నీ కుదిరాయి. ఇది రేవంత్ ఆలోచన చెప్తున్నా నేను, ఇవన్నీ కుదిరాయి. సో అట్లాంటి వాళ్ళకు వంగి దండం పెట్టేటోళ్ళకు, సో ఇట్లాంటి వాళ్ళకు మాత్రమే పదవులు వచ్చే అవకాశం ఉంది. అదే కానీ ఇంత 3 ఏళ్ళుగా జరిగింది కూడా గదే కదా. ఇంతకంటే గొప్పగా ఉంటుందని అయితే నేను అనుకుంటలేను. రేవంత్ రెడ్డిని ఎవరైతే ప్రసన్నం చేసుకుంటారో, రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరైతే ప్రసన్నం చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే పదవులు. నేను తెలంగాణ కోసం కొట్లాడినా, కేసీఆర్ మీద కొట్లాడినా అంటే అవన్నీ వర్కౌట్ అయ్యేటట్టు లేదు. మరి ఏం చేయాలంటే మరి ఏం చేయలేము కదా, ఇప్పుడు ఆయన చేతిలో ఉంది అంతా. మరి కాంగ్రెస్ ఉంది కదా, మీనాక్షి నటరాజన్, రాహుల్ గాంధీ, అంతా ఉత్తదే అది బ్యాచ్. ఎందుకంటే వాళ్ళకి ఏమైపోయింది, ఇక్కడ కర్ణాటక తెలంగాణ తప్ప అధికారం లేదు. వాళ్ళకి డబ్బులు కావాలి పార్టీ నడవడానికి, వాళ్ళకి పైసలు కావాలంటే ఇంత అద్భుతంగా మొబిలైజ్ చేయడంలో డబ్బులు రేవంత్ రెడ్డికి మించిన వాళ్ళు లేరు. కాబట్టి తప్పట్లేదు వీళ్ళకి, వాళ్ళకి తప్పట్లేదు. చివరికి ఏడిదాకా ఆడ కరప్షన్ చెయ్యని, ఏనాడు కరప్షన్ చేయని అద్భుతమైన నాయకుడు సిద్ధరామయ్యని పక్కన పెట్టి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిని చేసినట్టనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన అయితే పైసలు బాగా ఇవ్వగలుగుతాడు. సరే ముందు నుంచి ఏదో డీల్ ఉంది, డీకే శివకుమార్ బాగా పనిచేసింది, ఇవన్నీ ఒకవైపునున్నా మీరు ఒకవేళ కాంగ్రెస్ పరిపాలన అంటే చూపించాలి అనే ఆలోచన మీరు కనుక మోడల్ కింద చూపించాలి ఈ దేశానికి అని అంటే సిద్ధరామయ్యే పర్ఫెక్ట్ యాక్చువల్గా అక్కడ. కానీ అక్కడ ఆయన మార్చినారు. ఇవన్నీ ఈక్వేషన్స్ అనమాట. రాష్ట్రంలో కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ల పదవులతో పాటు ఇతర నామినేటెడ్ పదవులపైన ఉత్కంఠ కొనసాగుతున్నది. తెలంగాణలో ప్రభుత్వ అధికారంలోకి రాగానే మొదటి విడత 37 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ పదవులతో పాటు వైస్ చైర్మన్ సభ్యులను కూడా నియమించారు. 2024 జూలై 7వ తేదీన 2 ఏళ్ల కాల పరిమితితో వీరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా ఆ మరుసటి రోజు మెజారిటీ చైర్మన్లు బాధ్యతలు తీసుకున్నారు. బుధవారంతో వీరి పదవీ కాలం ముగియబోతున్నది. కొందరు 1-2 రోజులు ఆలస్యంగా బాధ్యతలు తీసుకోవడంతో వారి పదవీ కాలం మరో 2 రోజులు ఉండబోతున్నది. ఈ క్రమంలో వచ్చే 2-3 రోజుల్లో మొత్తం 37 పదవులు ఖాళీ కాబోతున్నాయి. వీరిలో చాలామంది రెన్యువల్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. సోమవారం కూడా కొందరు చైర్మన్లు తమ పదవిని కాపాడుకునేందుకు వేం నరేందర్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఈయన వేం నరేందర్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవాలి. ఇది కూడా పాత టీడీపీ వాసనే కదా ఇది కూడా. సో కాబట్టి అందరంతే, ఇక ఆడ చుట్టూన్న వాళ్ళంతా వాళ్ళే. అయితే ఆయన నుంచి వారికి ఎలాంటి హామీ లభించలేదని తెలిసింది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మెజారిటీ చైర్మన్లను రెన్యువల్ చేసేందుకు సిద్ధంగా లేరు అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆ 37 మంది పనితీరు పైన ముఖ్యమంత్రి ఇప్పటికే రిపోర్ట్ తెప్పించుకున్నట్టు సమాచారం. దాని ఆధారంగా పాత చైర్మన్లలో రెన్యువల్ చేయదగిన వారి సంఖ్య సింగిల్ డిజిట్కే పరిమితమైనట్టు తెలుస్తున్నది. నేనైతే నమ్మనిది. పనితీరు ఆధారంగా పదవులనే మాట రేవంత్ రెడ్డి ముందు ఆ దిశగా ఆయన ఆలోచన చేస్తున్నట్టే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేడు ఇక్కడ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఈ సామాజిక న్యాయం అనే లైన్ ఏది? నువ్వు కులగణన చేసినావు, 42% బీసీ రిజర్వేషన్లు అన్నావు, ఎవరి వాటా ఎంతుంటే అంత ఇది తెలంగాణకి మోడల్ అని మీ రాహుల్ గాంధీ ఏమో మొత్తం ప్రచారం చేస్తాడు. ఈ 37 ఉన్న కార్పొరేషన్లు 37లో కూడా ఎవరికి ఉన్నాయి? ఇప్పుడు ఈ 74-75లో 42% రిజర్వేషన్ బీసీలకి అమలు చేస్తారా? ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ వాటా ఎంత ఉందో వాళ్ళకి అమలు చేసి పదవులు ఇస్తారా? దమ్ముందా అంతా? ఇది ఒక్క దాంట్లో ఇంప్లిమెంట్ చేయగలుగుతారా? పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అట 75 మంది కొత్త నేతలను నామినేటెడ్ పదవులకు ఎంపిక చేసి ఆ జాబితాను ముఖ్యమంత్రికి పంపించిందట. ఇందులో బుధవారం ఖాళీ కాబోతున్న పదవులు కూడా ఉన్నట్టు తెలిసింది. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్
ఫెడరేషన్లకు సంబంధించి సభ్యుల నియామకంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు లేదా ఇద్దరికి అవకాశం కల్పించేలా, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, మైనార్టీలకు ప్రాతినిధ్యం ఉండేలా పీసీసీ చీఫ్ చూశారని చర్చ జరుగుతున్నది. కానీ ఆ జాబితాల్లోని కొన్ని పేర్లపైన ముఖ్యమంత్రి అభ్యంతరాల కారణంగా పెండింగ్ పెట్టినట్లు పీసీసీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పెండింగ్ పెడతాడు మరి. ఇప్పుడు ఆయనేమో పీసీసీ అధ్యక్షుడేమో హైకమాండ్ ఆదేశాలతో రిపోర్టు తయారు చేస్తున్నాడు. ముఖ్యమంత్రిదేమో హైకమాండ్ ఏంది, ఇదేంది, చల్ అవన్నీ కుదిరాయి, నా వాళ్ళు, నా వర్గం, నా మనుషులు, నా తెలుగుదేశం, నా సామాజిక వర్గం, ఈ ఆలోచన ఆయనది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రస్తుతం పంజాబ్ టూర్లో ఉన్నారట. అక్కడ త్వరలోనే ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆమె అక్కడికి వెళ్ళినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ఈ నెల 13న లేదంటే 18వ తేదీన ఆమె హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉందట. మహేష్ గౌడ్ కూడా 2 రోజులుగా రాష్ట్రంలో లేరట. కుటుంబంతో కలిసి ఆయన ఇతర ప్రాంతాలకు పోయిందట. ఈ నేపథ్యంలో జాబితా పైన రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ ఎప్పుడు సమావేశం కాబోతున్నారనే విషయంలో క్లారిటీ లేదు. ఈ ముగ్గురు నేతల సమావేశమై జాబితాను పరిశీలించిన తర్వాతనే నామినేటెడ్ పదవుల నియామకం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉందట. ఇంక ఇది ఎన్నేళ్ళు పొడిగిస్తారో. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అని చెప్పి 6 నెలల నుంచి నడుస్తుంది. ఇంతవరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, మున్సిపల్ మినిస్టర్ లేడు, హోమ్ మినిస్టర్ లేడు రాష్ట్రానికి.